హాయ్ ఫ్రెండ్స్, ఈమెకేంది ఈమె మంచిగానే ఉంది అని అనుకుంటుండొచ్చు. కానీ మనిషిని చూస్తే ఇట్లున్నా కానీ మనసులో ఎంత బాధ ఉందో, ఎంత కష్టం ఉందో బాధపడే నాకే తెలుసు, లోకానికి ఏది తెలియదు. ఎందుకంటే కష్టపడేది నేను కాబట్టికే నాకు తెలుసు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ మేము తిందామన్నా తిననీకి బియ్యం కూడా లేవు ఫ్రెండ్స్. అంత ఘోరమైన పరిస్థితి మాది. నా బిడ్డ చెమిటి మూగ అమ్మాయి అని చెప్పినాయి కదా, కనీసం ఆమె 4,000 పింఛన్ వస్తే ఆ 4,000 కూడా ఖర్చు పెట్టుకుంటున్నాం. 4,000 ఖర్చు పెట్టుకోబట్టి సంవత్సరం అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అంత ఘోరమైన పరిస్థితి. అంతకుముందుకు ఒక 1,000 రూపాయలన్నా ఆమె పోస్టులు వేసేది. ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి అయితే 1,000 రూపాయలు కూడా ఆమెకు పోస్టులు వేయడం జరుగుతలేదు. ఏంటంటే అంత ఘోరమైన పరిస్థితి. మా ఆయన ఉప్పరి పని చేస్తాడు. మొన్న తినడానికి బియ్యం లేకపోతే మా చిన్న ఆమె 2-3 చీరలు పెట్టింది వండుకోవడానికి 2 రోజుల మట్టుకి. తర్వాత ఈ మా ఆయన ఉండి పనిచేసిన కాడ ఒక ఆయనని సేటు హౌస్లో ఆయనని అడిగిండంట, అన్న ఇంట్లో ఏమన్నా కంట్రోల్ బియ్యం ఉంటే ఇయ్యరాదు అని అడిగిండంట. ఎందుకు సీను అని అంటే, అన్న మాకు మేకలు ఉన్నాయి అన్న, దేవునికి ఇడిచిపెట్టుకున్నా, నేను మేకలు చాస్తున్నాము, మేకలకి కావాలన్న వండి పెట్టడానికి అని అడిగిందంట. ఎందుకంటే మేము తినడానికి బియ్యం లేవంటే కూడా నమ్మరు కదా. రోజు 1,000 రూపాయల 1,200 మేస్త్రి బియ్యం లేవంటే చీప్ అయిపోతాడు అన్నట్టు మా దేవునికి ఇడిచిపెట్టిన మేక మీద చెప్పిండు. ఆ మేకల పేరు చెప్పుకొని కూడా ఇంతకుముందుకు మా ఊళ్ళో మా చిన్నత్తమ్మ వాళ్ళకు పంట పండింది, 50 కిలోల నూకల బ్యాగ్ వేసింది. ఆ నూకల బ్యాగ్ ఇప్పటి వరకు 6 నెలల వరకు ఓసారి 25 కిలోలు, ఓసారి 25 కిలోలు ఆమె పాపం ఆమె సొమ్ము తిన్నాం మేము. ఇంకొక ఆమె 20 కిలోలు, ఇంకొక ఆమె మా చిన్న యారాలు వాళ్ళ భర్త చనిపోయిండు మొన్ననే, ఇంకా దినాలు కాలేదు. ఆమె కూడా చూడలేక ఆమె చిన్న చిన్న పిల్లలు, ఆమె కూడా సాయం చేసింది. ఇట్లా సంవత్సరం నుంచి బియ్యం కూడా మేము అల్లతాడు ఇల్లతాడు అడుక్కొని తినడం జరుగుతుంది. ఆయన ఏమేసిను ఎందుకంటే మా మేకలకు అని చెప్తే, మేకలకేనా మీకేనా అని అడిగిండంట. అంటే మేకలు తింటాయి, మేము తింటాం సార్, కావాలి సార్, మేకలకి అన్నం సరిపోతలేదా అని అంటే, ఒక 30 కిలోలు కంట్రోల్ బియ్యం, ఒక 20 కిలోలు ఆయన కొనుక్కున్న బియ్యం దాంట్లోకి వెళ్ళి 50 కిలోలు ఇచ్చి పంపించిండు ఫ్రెండ్. పైసలు ఎంత అని ఆయన అడిగితే ఏమన్నాడంట, ఏంది సీను ఇంత పెద్ద డిజైన్ వేసినావు, ఇంత పెద్ద ఇల్లు కట్టినావు, నువ్వు పెద్ద మేస్త్రివి, నీ గుర్తులన్నీ నా ఇంట్లో ఉన్నాయి, నువ్వు నాకు పైసలు ఇస్తావా సీను? వద్దు సీను, తీసుకో, నీ పిల్లలు నువ్వు తిను, యాద్ చేయాలి కానీ పైసలు తీసుకుంటే పద్ధతి కాదని చెప్పి 50 కిలోల బియ్యం పంపించిండు. రేషన్ బియ్యం 30 కిలోలు వస్తాయి మాకు, అవి తినడం జరుగుతుంది. బయట కొనుక్కునే తినంత పరిస్థితి కూడా లేదు. మీరు నమ్మండి నమ్మకండి కానీ నా పరిస్థితి మాత్రం అంత పరిస్థితి, అంత ఘోరమైన పరిస్థితి. ఏమన్నా అంటే కష్టం చేయదని లోకం అనుకుంటారు కానీ నేను ఏ పనికైనా సిద్ధమే. ఫస్ట్ నేను పనులు అమ్మేది, నా చరిత్ర మొత్తం చెప్పాలంటే ఫస్ట్ నేను పనులు అమ్మేది. నాకు పనుల బండి భువనగిరి ఉంది, భువనగిరిలో పర్మిషన్ ఉంది బండి పెట్టుకోవడానికి నాకు. ఇక్కడ ప్రాజెక్టు ఓపెన్ అవుతుంది మా ఊర్లో అంటే ఇక్కడనే షాప్ పెట్టుకున్న, ఒక 4 సంవత్సరాలు నడిచింది. ప్రాజెక్టులు వెళ్ళిపోగానే షాప్ బంద్ అయిపోయింది. ఒక 6 నెలలు